బూతులు తిట్టినటువంటి ఎవరైతే మందు బాబులు ఉన్నారో ఇవాళ అదే మందు బాబులు కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారు. లేదండి, ఇది నేను ఇది అబద్ధం, పర్టికులర్గా అబద్ధం. ఎందుకంటే ఇది మా చుట్టూ ఉండేది అంతా వాళ్ళే ఉంటారు. మేము బై బర్త్ బీసీ అండ్ ప్రజెంట్ ఎస్సీ కాబట్టి నా చుట్టుపక్కల ఉండే ఆల్మోస్ట్ 170 మంది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు మా చుట్టుపక్కలంతా. వాళ్ళైతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే క్లియర్గా ఈ 99 రూపీస్ ఏదో కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది అన్నది నేను విన్నాను. కానీ మిగతా మద్యం షాపుల్లో మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి, కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే 100% క్వాలిటీ అమ్ముతున్నారని చెప్పేసి నేను విన్నానండి. ఇది మాత్రం మీరు అన్నది నేను ఏకీభవించను. ఫస్ట్ రెండోది ఏంటంటే ఇవాళ ఏదో పేర్లు ఉన్నాయి బ్రాండ్, కింగ్ ఫిషర్ ఏదో అంటారు. అది ఏదో అది వైసీపీ టైంలో కొన్నదానికి ఇప్పుడు కొంటున్న దానికి మధ్య క్వాలిటీ మధ్య ఏదైతే ఉందో, వైసీపీ టైంలో కొన్నదానికి ఇప్పుడు కొంటున్న దానికి మధ్య 100-150 రూపాయలు ప్రతి ఒక్కరికి సేవ్ అవుతున్నాయి అన్నమాట కూడా నేను వింటున్నానండి. క్వాలిటీ మధ్య ఇస్తున్నారు. ఎట్ ఏ టైము గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కొంత చౌకకే దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నది మాత్రం నేను వింటున్నాను. ఇందాక మీరు అన్నారు మంచినీళ్ళు దొరకని చోట మద్యం దొరుకుతుంది అని చెప్పేసి. ఇవాళ మంచినీళ్ళ వ్యవస్థ ఆల్రెడీ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, నీటి సరఫరా శాఖ మంత్రివర్యులుగా ఉన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వాటరు, రోడ్లు అనేవి 100% తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మద్యం విషయానికి వస్తే ఒక వైన్ షాప్కి ఇన్ని బెల్ట్ షాపులు ఇన్ని ఇవ్వచ్చు పర్మిషన్ అని చెప్పేసి ఉండిద్ది. వాళ్ళు బిజినెస్ ఎక్కడ చేసుకోవాలంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడుపుతున్నది కాదు. పక్క బెల్ షాపులు మేము బెల్ షాపులు రద్దు చేస్తాం చంద్రబాబు గారు చెప్తున్నారు. కానీ వైన్ షాపులు ఆధ్వర్యంలో బెల్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు ఇదే బెల్ షాపుల మీద నిన్న తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ కూడా రైట్ చేయడం జరిగింది. నా హయాంలో నా పరిధిలో నేను ఒప్పుకోను, బెల్ట్ షాపులు నేను ఒప్పుకోవాలని చెప్పి ఆయన కూడా స్వయంగా ఆయన రంగంలో దిగారు. అది గవర్నమెంట్ అనుమతితో జరుగుతున్నాయా లేదంటే ఈ వైన్ షాప్స్ తీసుకున్న వాళ్ళ బిజినెస్ కోసం సపరేట్గా నడుపుతున్నారా అన్నది నాకు కూడా అంత అవగాహన లేదు దానికి సంబంధించి. కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ప్రభుత్వానికి లైసెన్స్ కోసం లక్షలు కట్టిన వాళ్ళు, అలాగే ఈ టెండర్ల పాడు కూడా లక్షలు కట్టిన వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. వాళ్ళకి ఇంకా ఇట్లాంటి ఎథిక్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వాటర్ లేవు, మనం మద్యం పెట్టొచ్చా పెట్టకూడదు, ఇట్లాంటి ఎథిక్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ బిజినెస్ మైండ్ సెట్తోనే ఉంటారు. బట్ అది పరిధులు మించిపోకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉండిద్ది 100%. అట్లాంటివి ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏవైనా సరే మా ప్రభుత్వం దృష్టికి వస్తే 100% దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నాకు సంబంధం లేదండి, నేను అదే చెప్పింది. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కారులు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు, ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతిరెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు, భారతిరెడ్డి గారు నా మైండ్ లో లేదు ఆవిడ. నేను క్లియర్లీ నేను అనొకటే అన్నానండి, ఇదే చెప్తున్నాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెసేతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడము. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, ముగ్గురు క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడారు అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు నిజంగా, నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను, వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది, అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు. అసెంబ్లీకి రండి, మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే, మీరు నిజంగా అన్నారే ఏమి? మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా?
అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏలో కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి. ఎవరు రాయపాట అరుణ ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్గా ఫైట్ చేయడం, పార్టీ పరంగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మీ ఆర్థికమైనటువంటి పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి పార్టీకి సంబంధించి కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి? అత్యంత సాధారణ. అసలు ఎక్కడ ఏ ఊరు ఏంటి? మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? నాది ఒంగోలు పక్కన త్రాగుంట అని ఒక విలేజ్, మా అమ్మగారు ఊరు అది. నేను బై బర్త్ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని. తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయిని చేసుకున్నాను ఎస్సీగా. పక్కనే ఉన్నటువంటి విలేజ్ ముక్తినతులపాడు విలేజ్, ఒంగోలు కిందకే వస్తాయి. అమ్మగారు ఊరు 1వ డివిజన్ కిందకి వస్తుంది, అత్తగారు ఊరు 2వ డివిజన్ కిందకి వస్తుంది. పక్క పక్కనే ఉంటాయి 2 ఊర్లు కూడా. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఒంగోలులోనే నా చదువు కొనసాగింది. డిగ్రీ పొలిటికల్ సైన్స్ అండి, డిగ్రీ పొలిటికల్ సైన్స్. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాసు. మా వారు పొగాకు వ్యాపారం చేస్తారు. నేను మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి వదిలేశాను. ఓన్లీ రాజకీయాల కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలకే అంకితమై ఉన్నాను. నాకు 3 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దీంట్లో పెద్దగా గ్రాఫ్లు వేసి చెప్పడానికి ఏమీ లేదు. నేనేదో అగ్రెసివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి నాకేదో పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కూలంకుషంగా అనాలిసిస్ చేసుకుంటూ ఇది ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఇలా జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని ప్రతిదీ కూడా బోతద్ద పెట్టి పరిశీలించుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించుకుంటూ ఉండేదాన్ని. అది పెళ్ళైన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే బీసీ నుంచి ఎస్సీకి పడిపోయిన తర్వాత గ్రాఫ్ ఇంకా బాగా పడిపోయింది. లోపాలు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఎక్కువగా తెలిసాయి. ఈ లోపాలను ఎక్కడ సరిచేయాలి, ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్న క్రమంలో రాజకీయాలు ఒక్కటే మార్గం అనేది నాకు అర్థమైంది. పోనీ ఇట్లాంటి మార్పు కోసం ప్రయత్నం చేసే పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ వయసులో ఏం కనిపించలేదు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా. ఆయన వెంట నడిస్తే నాలాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత 100% ఒక వ్యవస్థ అంటూ ఉండిద్ది, ఒక అభివృద్ధి అంటూ మా జీవితాల్లో ఉండిద్దని బలంగా నమ్మాను. కాబట్టి ఎన్ని దాడులు ఎదురైనా, ఎన్ని మాటలు ఎదురైనా, ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా ఇవాళకి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాను. ఇక మీదట కూడా ఆయనతోనే నడుస్తాను. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలడు. 2019లో జనసేన ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్రంలో మాట్లాడిన వ్యక్తి రాయపాటి అరుణ. అదే రాయపాటి అరుణకి ఎందుకు పార్టీలో గుర్తింపు లేదంటారు? నాకు పార్టీలో గుర్తింపు లేదు అనే మాట అవాస్తవం. ఇవాళకి రాయపాటి అరుణ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లో అందరి వ్యక్తుల్లో తెలుసు. పైగా ఇవాళకి నేను గతంలో ఆపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు ఏం చేశాను, ఏ మీడియా వ్యవస్థల ద్వారా అయితే మాట్లాడాను, ఏ సోషల్ మీడియా ద్వారా అయితే విమర్శించాను, ఏ బహిరంగ సభల ద్వారా అయితే ప్రజల్ని మోటివేట్ చేశాను, ఇవాళకి అవి యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాను. కానీ కొంచెం అగ్రెసివ్నెస్ నేనే తగ్గించా. కారణం ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రజల్ని మొబిలైజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని వార్న్ చేయడానికి ఆ స్థాయిలో అగ్రెసివ్నెస్ అవసరం అప్పుడు చేశాను. ఇవాళ అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయిన పాము కింద పడుకొని ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ మేము చేసిన రైట్ ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ అగ్రెసివ్నెస్ అవసరం లేదు, విశ్లేషణ అవసరం ప్రజలకి ఈరోజు. దాని మూలంగానే ఇవాళ నా వాయిస్ అంత గట్టిగా కాకుండా కొంచెం విశ్లేషణాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాను. నేను అనేది పార్టీలో కష్టపడిన వ్యక్తులు ఎక్కడైనా ప్రాధాన్యత ఇస్తారు, పదవులుగానే ఉంటుంది. కష్టపడిన వ్యక్తిది 2019లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి రాయపాటి అరుణ. అదే రాయపాటి అరుణకి దాదాపు అధికారం చేపట్టిన తర్వాత చాలామంది పదవులు వచ్చింది. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, రేపు మళ్ళీ థర్డ్ లిస్ట్ రేపు జనవరిలో కూడా ఉంది. మీరు చెప్పినట్లుగా పదవులు ఇవ్వడమే కనుక ప్రయారిటీ ఇవ్వడం అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా అపోహగానే నేను భావించుకుంటాను. పార్టీలో నాకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఎక్కడా తగ్గలేదు. కొంత ప్రచారం కూడా ఉంది, రాయపాటి అరుణ పక్కన పెట్టారు, పార్టీ పక్కన పెట్టింది. ఏమీ ఉండదు. నన్ను పక్కన పెట్టడానికి అసలు పార్టీలో ఎవరు కూడా ఆ సాహసం చేయలేరు. అది చేస్తే కళ్యాణ్ గారే చేయాలి. కళ్యాణ్ గారు నాకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసు ఇవాళకి కూడా. కాబట్టి అట్లాంటివి ఏమీ కూడా మా పార్టీలో ఏం జరగలేదు. ఫస్ట్ది ఇంకా 2 లిస్టులు ఉన్నాయి. వస్తుందో రాదు నాకు కూడా తెలీదు. వచ్చినా ఇంకొక బాధ్యత నన్ను అప్పచెప్పారు కూటమి తరపున అని చెప్పేసి అనుకుంటాను. రాకపోయినా పార్టీ పరంగా నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది, దాన్ని ఇంకా గొప్పగా చేయాలని చెప్పేసి ముందుకెళ్తాను తప్ప పదవులేవో నా పనితీరుని కట్టడ చేస్తాయి, పదవులేవో నా పనితీరుని ముందుకు తీసుకెళ్తాయని నమ్మేటువంటి వ్యక్తిని అయితే నేను కాదు. నిరంతరం పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో ఆయన ఆశయాల సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం నిరంతరం నా పోరాటం ఎట్లాగే కొనసాగిద్ది.
ఇక పదవుల విషయానికి వస్తే కుల సమీకరణాలు, సీనియరు జూనియరు, పార్టీలో వచ్చేటువంటి 3 పార్టీల పొత్తులో ఉన్నటువంటి పర్సెంటేజ్, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో మేబీ నాకు ఈ టైం వరకు రాకపోవడానికి ఆ కారణాల దృష్ట్యా ఏమైనా లేట్ జరిగి ఉండొచ్చు. ఇంకేదైనా అంతర్గతంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా కన్సిడర్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే కాదు. నిజంగానే ఆయన నాకు ప్రభుత్వంలో ఒక బాధ్యత అప్పగించాలని కూడా 100% అప్పగిస్తారు. లేదు నా సేవలు పార్టీ కోసం కొనసాగించాలి అనుకుంటే 100% నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఇలాగే కొనసాగనిస్తారు. ఇది నేనైతే కన్సిడర్ చేసుకోవట్లేదు. అసలు పదవులు అనేవి నా పనితీరుని ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేవు.